వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సరిగ్గా ఆదివారం బ్రహ్మముహూర్తపు ఘడియల్లో ఆకివీడు రామాలయం, పాత రామాలయం ఏదైతే ఉందో దాన్ని కూల్చి అక్కడ సరికొత్తగా నిర్మాణం కాబోయేటువంటి రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ముందుగా అక్కడ స్టార్ట్ అయ్యింది. శంకుస్థాపన కాదు, ముందుగా భూమి పూజలాగా అక్కడ చేశారు. అయితే దాని మీద చీకట్లో వచ్చి దొంగతనంగా వచ్చి అర్ధరాత్రి పోలీసుల్ని వేసుకొని లేదంటే కార్యకర్తలను వేసుకొని వీళ్ళందరినీ అంతా పెట్టి దళితులు ఎవరిని కనీసం గేటు కూడా దాటనివ్వకుండా క్రమబద్ధీకరించేసి అదంతా కూల్చేశారు అని బుక్కా ఫకీర్ గారు మిగతా వాళ్ళు చాలామంది తక్కువ ప్రచారం చేస్తున్నారు. అర్ధరాత్రి కూల్చివేతలు ఏంటి, అంత భయం ఎందుకు, దొంగల్లా చేయడం ఎందుకు, పొద్దున్నే చేయొచ్చు కదా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో వాళ్ళందరికీ రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి సమాధానం: ప్రియమైన క్రిస్టియన్ సోదర సోదరీమణులకు సాటి హిందూ మతస్థునిగా నా వివరణ. ఆకివీడు రామాలయ ప్రాంగణంలో ఈరోజు ఉదయం దశమి ఘడియల్లో పనులు ప్రారంభించి ఏకాదశి ఘడియల్లో పూర్తయ్యే విధంగా మా పండితులు సూచించిన ముహూర్తానికి అనుగుణంగా తెల్లవారుజామున 2 గంటలకి కార్యక్రమాన్ని ప్రారంభించాం. మధ్యాహ్నం 11:25 కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. సోషల్ మీడియాలో కొందరు అర్ధరాత్రి రహస్యంగా నిర్వహించారు అనే అపోహలు ప్రచారం చేస్తున్నారు. వాటిలో ఎలాంటి నిజం లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాం. మధ్యాహ్నం వరకు అన్ని కార్యక్రమాలు బహిరంగంగానే ఎలాంటి అడ్డంకులు లేకుండానే జరిగాయి. కానీ అనుమతులు పొందిన తర్వాత ఆ ఆలయం రాముని గుడి అని రెవెన్యూ అధికారులు అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి నిర్ధారించిన పిదప మున్సిపల్ అనుమతులు తీసుకున్న తర్వాతనే మా హిందూ రామాలయ ప్రాంగణంలో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాం. కావున ఎవరు జోక్యం చేసుకున్న చట్టం ఒప్పుకోదు. ఈ విషయంలో మాకు ఎవరన్నా ఏమాత్రం భయం లేదు. అలాగే ఎవరిపైన ఎలాంటి దురుద్దేశం కూడా లేదు. మత సామరస్యం మనందరి బాధ్యత. రాజ్యాంగబద్ధంగా అందరం పరస్పర గౌరవంతో కలిసి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆకివీడిలో ఈ కార్యక్రమం ప్రశాంతంగా పూర్తయింది. అయితే బయట ప్రాంతాల నుండి కొందరు వ్యక్తులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. చెరపకురా చెడేవు అనే సామెతను గుర్తుంచుకోవాలి అనేది విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చే మే 3వ తేదీ ఉదయం 7:14 జరిగే తదుపరి కార్యక్రమానికి అన్ని మతాల వారు సెక్యులర్ భావంతో పాల్గొనవచ్చు. కొందరు కుమారులకి ప్రత్యేకంగా ఆహ్వానం. ఇట్లు కనుమూరు రఘురామకృష్ణరాజు, ఉండి శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఆయన ఇచ్చినటువంటి సమాధానం. బ్రహ్మముహూర్తం అంటే ఏంటి, ఏకాదశి ఘడియలు, శుభముహూర్తం ఆ టైంకి దశమిలో మొదలుపెట్టి ఏకాదశిలో పూర్తి చేయడం, ఈ ఎవరికి అర్థమవుతాయి? హిందువులకైతే తెలుస్తాయి. తిథి, వారం, వర్జ్యం అనేవి ఉంటాయి కాబట్టి పొద్దున్నే దీనికైనా సరే మంచి రోజు చేయదు బాబు, ఏం చేయాలన్నా, లేదంటే ఇగో ఈ పని మొదలు పెడుతున్నాం, ఏ టైంలో మొదలు పెట్టాలి, దుర్ముహూర్తాలు ఉన్నాయా, లేదంటే వర్జ్యాలు ఉన్నాయా, ఇది గండాలు ఇవన్నీ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ పంచాంగం చూసి చెప్పుకుంటారు. అలాంటిది కూడా తెలియకుండా అర్ధరాత్రి వచ్చి మా ఇల్లు కూలగొట్టేశాడు, ఇది కూలగొట్టేశాడు. ఇప్పటికీ కొంతమంది ఇంకా మాట్లాడుతున్నారు అది గొంతెమ్మ గుడి, గొంతేనమ్మ గుడి. గొంతెమ్మకి గుడి అనేటువంటిది ఎక్కడా లేదు, ప్రత్యేకంగా ఎక్కడా లేదు. వాళ్ళు ఏ గుడి దగ్గర ఉంటే ఆ గుడి దగ్గర, లేదంటే ఒక ప్రాంగణం దగ్గర ఆ రోజు అట్ల తద్దైన 3వ రోజు నంది విగ్రహాన్ని మట్టితో తయారు చేసుకుని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. బతుకమ్మకి గుడి ఉందా తెలంగాణలో? బతుకమ్మకి గుడి ఉందా? బతుకమ్మకి గుడి లేదు. బతుకమ్మ అంటే ఏంటి? చక్కగా ఆ పువ్వులు పసుపుతోటి వాళ్ళు చేసుకునేటువంటిది అలంకరించుకొని తీసుకెళ్తారు. ప్రత్యేకంగా గుడి ఉందా? ఉంది. ఏ గుడి ఉందో తెలుసా? పార్వతీదేవికి గుడి ఉంది ప్రతి చోట. పార్వతీదేవినే గౌరమ్మగా, అక్కడి నుంచి బతుకమ్మగా అమ్మవారిని వాళ్ళు పూజించుకుంటారు. అలాగే ఇక్కడ గొంతెమ్మకు కూడా అలాగే, గ్రామదేవత గొంతెమ్మ అన్నట్టుగా. కానీ గుడి లేదు. అక్కడ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నది అది రామాలయం రా నాయనా అని మొత్తుకుంటూ ఉంటే, రికార్డ్స్ ఉంటే, కలెక్టర్లు వీళ్ళందరూ చెప్పినా సరే, పైగా ఇక్కడ ఇంకోటి తీస్తారంటే 4 రోజులు స్టే ఇచ్చింది కదా గవర్నమెంట్, పర్మిషన్ లేకుండా అక్కడ ఏం చేయడానికి వీలు లేదు, అందుకు 30 రోజులు టైం ఉంది కదా అని చెప్పి గొంతేసుకుని మాట్లాడతారు. చాలా డెరిగేటివ్గా కూడా మాట్లాడతారు. ఏం తెలుసని వాళ్ళకి సాంప్రదాయాలు ఇవన్నీ ఏం తెలిసి చచ్చని వాళ్ళకి అసలు. అందువల్ల దయచేసి అర్ధరాత్రి ప్రచారం అనేటువంటి దాన్ని పెద్దగా పట్టించుకోకర్లేదు. అక్కడ ఆలయం నిర్మించి తీరతాం, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు అనేది రాజుగారు చెప్తున్నారు. అలాగే రామభక్తులందరూ కూడా చెప్తున్నటువంటి విషయం. ఇక దీని మీద మళ్ళీ మాట్లాడాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం ప్రత్యేకంగా. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.